సిటీ జీవితమంటేనే ఉరుకుల పరుగుల జీవితం. ఎవరి బతుకు వాళ్లదే. మన ఇంటి చుట్టూ వందల కుటుంబాలు ఉన్నాకూడా అందరూ పరాయివాళ్లే. ఇక్కడ మనిషికి మధ్య అనుబంధం ఉండటం కూడా కష్టమే. రోజూ కనిపించే మనిషిని పలకరించే తీరిక ఉండదు. ఎప్పుడూ బయటకు వచ్చి కనిపించని వ్యక్తి ఒక్కసారిగా కనిపించకపోతే పట్టించుకునే నాథుడే ఉండడు. ఇంత దారుణంగా ఉంటుంది సిటీ లైఫ్. దీనికి సికింద్రాబాద్ వారాసిగూడలో జరిగిన ఘటనే నిదర్శనం. ఈ సంఘటన గురించి తెలుసుకుంటే కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తోంది. తల్లి చనిపోయి వారం రోజులు అవుతుంటే తల్లి దహన సంస్కారాలకు డబ్బుల్లేక, ఇంట్లో పెద్ద దిక్కులేక, ఏం చేయాలో తెలియని స్థితిలో ఇద్దరు కూతుర్లు డిప్రెషన్లోకి వెళ్లి 9 రోజులుగా తల్లి శవాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఆ తల్లి ఎలా చనిపోయింది? ఆమె భర్త ఏమయ్యాడు? తల్లి శవం పక్కనే ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? ఆర్థిక పరిస్థితులే కారణమా? ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసే రాజు అనే వ్యక్తితో 26 ఏళ్ల క్రితం లలితకు వివాహమైంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వీరికి రవళిక, యస్విత అనే ఇద్దరు కూతుర్లు జన్మించారు. ప్రస్తుతం పెద్ద కూతురు రవళిక వయసు 24 ఏళ్లు కాగా, యస్వితకు 22 ఏళ్లు. చాలా కాలం హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో ఒక్కసారిగా మనస్పర్ధలు మొదలయ్యాయి. తరచూ భార్యాభర్తలు ఇద్దరూ గొడవలు పడుతూనే ఉండేవారు. దీంతో రాజు 2020లో ఎటో వెళ్లిపోయాడు. ఇలా ఒంటరైన లలిత తన తల్లి అండతో కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ఈ మధ్యే తల్లి కూడా కాలం చేసింది. తల్లి మరణంతో కుంగిపోయింది లలిత. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇద్దరు కూతుర్ల ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువులు పూర్తి చెయ్యకుండా మధ్యలోనే ఆపేశారు. రవళిక బట్టల షాపులో, యస్విత ఈవెంటు మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నా సమస్యలు మాత్రం తీరలేదు. ఇలా 6 నెలల కిందట ఓయూ ప్రాంతం నుంచి బౌద్ధనగర్లోని అద్దె ఇంట్లోకి మారారు. అయితే లలితకు కొంతకాలంగా బ్రీతింగ్ సమస్య ఉన్నట్టు తెలిసింది. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న లలిత ఆస్పత్రిలో చూపించుకోకుండా నిర్లక్ష్యం వహించింది. పైగా 3 నెలలుగా అద్దె చెల్లించలేదు. దీంతో జనవరి 21న ఇల్లు ఖాళీ చేస్తామని యజమానిని గడువు అడిగింది. ఇలా ఒంటరి ప్రయాణంలో ఓదార్చే దిక్కులేక లలిత జనవరి 22న రాత్రి నిద్రలోనే కన్నుమూసింది. అకస్మాత్తుగా తల్లి చనిపోవటంతో కూతుర్లిద్దరూ తల్లి మరణంతో డిప్రెషన్లోకి వెళ్లారు. తల్లి శవానికి దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేవు. దాంతో వారిలో వారే కుమిలిపోయారు. తల్లి మరణించిందని ఎవరికీ చెప్పలేదు. ఇలా అంత్యక్రియలకు కూడా డబ్బుల్లేక, తినడానికి తిండిలేక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. సూసైడ్ చేసుకునేందుకు కూడా ప్రయత్నించారు. పదునైన వస్తువులతో ఇద్దరూ గొంతు మణికట్టుపై కోసుకున్నారు. 9 రోజులుగా ఒక గదిలో తల్లి శవాన్ని ఉంచి మరో గదిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇంటి ఓనర్ 2 సార్లు వారి వద్దకు వెళ్లినా విషయం చెప్పకుండా దాటవేశారు. చివరకు శుక్రవారం ఇంట్లో నుంచి బయటకు వచ్చి తల్లి చనిపోయిన విషయాన్ని స్థానికులకు చెప్పారు. తల్లి దహన సంస్కారాలకు ఆర్థిక సాయం కోసం ప్రయత్నించారు. సీతాఫల్ మండిలోని సికింద్రాబాద్ ఎమ్మెల్యే క్యాంపాఫీస్కి వెళ్తే సాయం చేస్తారని స్థానికులు చెప్పటంతో అక్కడికి వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. దాంతో స్పందించిన క్యాంపాఫీస్ సిబ్బంది వారాసిగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, సీఐ సైదులు, అడ్మిన్ ఎస్ఐ సుధాకర్ ఘటనాస్థలానికి చేరుకుని శ్రీలలిత డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అంబర్పేట్లో ఉన్న లలిత సోదరుడితో మాట్లాడి అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఒప్పించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు. వీరి గురించి ఇంటి ఓనర్ని అడిగితే గత నవంబర్లో ఇంట్లో అద్దెకు దిగారని, 3 నెలలుగా అద్దె చెల్లించటం లేదన్నాడు. వీళ్ల మానసిక పరిస్థితి కూడా సరిగ్గా లేదని, అందుకే ఇల్లు ఖాళీ చేయమని చెప్పామని ఇంటి ఓనర్ చెబుతుంటే 2 కుక్కలను పెంచుతున్నారని, వాటిని ఎప్పుడూ ఇంట్లోనే ఉంచుతారే తప్ప బయటకు తీసుకురారని స్థానికులు చెబుతున్నారు.